హలో యూట్యూబ్ ఫ్యామ్, ఎలా ఉన్నారు అందరూ? లిటరల్లీ మిస్ యూ ఆల్. ఇన్ని డేస్ వీడియోస్ ఎందుకు చేయలేదంటే, నేను ఊరికి వెళ్ళాను 3 days. ట్యూస్డే నైట్ వెళ్ళి ఎస్టర్డే మార్నింగ్ వచ్చాము. రిమైనింగ్ ప్రీవియస్ 2 days ఎందుకు వీడియోస్ చేయలేదంటే, ఫర్ ద ఫస్ట్ టైం నేను అలా ఊరికి వెళ్ళడం, అంటే ఇన్ని డేస్ వెళ్ళడం. ఎప్పుడు ఏ ఊరికి వెళ్ళినా మార్నింగ్ వెళ్తే నేను ఈవినింగ్ వచ్చేస్తాను, ఆరెల్స్ నైట్ 12, 1 అయినా ఇద్దరం వచ్చేస్తాము. సో దానికి తగ్గట్టు ప్లాన్స్ చేసుకున్నాము, అందుకే ఆ 2 days చేయలేదు. టోటల్లీ 5 days అయింది నేను డైట్ రిలేటెడ్ అండ్ వర్కౌట్స్ పోస్ట్ చేయక. ఫైనలీ టుడే చేశాను వర్కౌట్స్. ఎస్టర్డే చేయలేదు. మార్నింగ్ వచ్చాము, అలసిపోయాం బాగా, అందుకే రెస్ట్ తీసుకున్నాం ఎస్టర్డే అంతా. పోనీలే ఈరోజు నుంచైనా డైలీ చేద్దాం వీడియోస్, అండ్ నా యూట్యూబ్ ఫ్యామ్ కూడా వెయిట్ చేస్తుంటారు కదా అని అనుకునేసరికి ఆఫ్టర్నూన్ నాకు పీరియడ్స్ వచ్చాయి. బట్ మార్నింగ్ లోపు అన్నీ కంప్లీట్ చేసేసాను వర్కౌట్స్. ఈరోజు నుంచి కంటిన్యూగా చేద్దాం అనే లోపు ఇలా జరిగింది. సో మళ్ళీ 3 days వర్కౌట్స్ అయితే చేయలేను. సాటర్డే, సండే అండ్ మండే, ఇంకా ట్యూస్డే నుంచి కంటిన్యూగా చేస్తాను. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా, మీతో షేర్ చేసుకున్నాను. మంత్లీ 3 times అయితే నేను చేయను. ఆ టైంలో మెన్సురేషన్ పీరియడ్ కాబట్టి వర్కౌట్స్ చేయలేము అండ్ చేయకూడదు కూడా, డ్యూ టు ఓవర్ఫ్లో. ఈ 3 days ఊర్లో ఉన్నాం కాబట్టి డైట్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. బట్ రిమైనింగ్ 2 days అయితే డ్రై ఫ్రూట్స్ అండ్ డైట్ అయితే ఫాలో అయ్యాను. వర్కౌట్స్ ఒక్కటి చేయలేదు. నా డైలీ లైఫ్లో ఖర్జూర పండ్లు ఎక్కువగా తీసుకుంటున్నాను. లిటరల్లీ ఒకప్పుడు అవి తినకుంటుంటే వామిట్ వచ్చేసేది. ఇప్పుడు ఏంటో కానీ నా ఫేవరెట్ అయిపోయింది. ఈ 3 days తీసుకోలేదు కానీ, అంటే ఊరికి వెళ్ళినప్పుడు. బట్ రిమైనింగ్ 2 days తీసుకున్నాను. ఈవెన్ టుడే ఆల్సో ఎవ్రీడే 3 తీసుకుంటున్నాను. నవీన్కి కూడా 3 to 4 అలా ఇస్తాను. వీడియో అయితే తీయలేదు, ఎవ్రీడే వీడియో తీయడం స్టాప్ చేశా కాబట్టి అంటే గుర్తు రాలేదు ఆ పండ్లు, అంటే ఖర్జూర పళ్ళు వీడియో తీయడానికి. టిల్ నౌ ఇప్పుడు కూడా వాయిస్ ఓవర్ అస్సలు ఇవ్వలేకపోతున్నాను, అతి కష్టం మీద ఇస్తున్నాను. ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్. అండ్ నా సబ్స్క్రైబర్స్ సమ్మర్ హాలిడేస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మోస్ట్ ప్రాబబ్లీ అమ్మమ్మ వాళ్ళ ఊర్లోకి, నాన్నమ్మ వాళ్ళ ఊర్లోకి వెళ్ళే ఉంటారు కదా. ఇన్ని ఇయర్స్లో నేనైతే ఏ ఊరికి వెళ్ళలేదు సమ్మర్ హాలిడేస్లో. వై? బికాస్ అమ్మమ్మ వాళ్ళది ఇదే ఊరే అనమాట, కర్నూలులోనే. దట్టు మాకు నియర్ బై. అండ్ నానమ్మ వాళ్ళు వచ్చేసి నా చైల్డ్హుడ్ డేస్లోనే ఎక్స్పైర్ అయిపోయారు. సో ఎక్కడికి వెళ్ళే వాళ్ళం కాదు, ఇల్లే నా ప్రపంచం, ఇంకా ఇల్లే నా సమ్మర్ హాలిడేస్. ఇప్పుడు కూడా అంతే. అదేంటో కానీ నాతో నేను నా ప్రపంచంలో అండ్ నవీన్తో స్పెండ్ చేయడానికే నేను ప్రిఫర్ చేస్తాను. పెద్దగా వేరే వాళ్ళతో కలవలేను. ఇట్ టేక్స్ టైం, బట్ కలుస్తాను తోడా. అవతల పర్సన్ నాకు నచ్చితే కొంచెం కనెక్ట్ అవుతాను, కొంచెమే, మరీ ఎక్కువగా కాదు. నచ్చకపోతే టచ్ మీ నాట్ అన్నట్టుంటాను. మీ అందరికీ అయితే నా తరపు నుంచి హ్యాపీ సమ్మర్ హాలిడేస్ టు ఆల్. బాగా ఎంజాయ్ చేయండి, వాటర్ ఎక్కువగా తాగండి, టైంకి ఫుడ్ తీసుకోండి, హెల్తీ డ్రింక్స్ తాగండి, హెల్త్ అండ్ స్కిన్ కేర్ జాగ్రత్త. మీకోసం కూడా కొంచెం కేర్ తీసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఎవరైతే నా ప్రజెంట్ వీడియోస్ అండ్ పాస్ట్ వీడియోస్ చూసి కనెక్ట్ అయ్యి ఉంటారో, మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది న్యూ వర్కౌట్, హ్యాండ్ టు టో టచ్, అంటే కూర్చొని చేస్తాను అలా. స్టేబుల్గా ఎంతసేపు కావాలంటే అంతసేపు మనం టోస్ని టచ్ చేయాలి. అండ్ ఇది కూడా న్యూ వర్కౌటే. టుడేనే స్టార్ట్ చేశాను అండ్ టుడేనే స్టాప్ చేశాను. స్టాప్ అంటే స్టాప్ కాదు కానీ పాస్ బటన్ క్లిక్ చేశాను ఒక 3 days. ఇది వచ్చేసి సింపుల్ స్ట్రెచ్, హ్యాండ్స్ని అప్వర్డ్స్ డైరెక్షన్లో పెట్టాలి. చిన్న మూవ్ ఇది, పెయిన్ అయితే అనిపించదు. ఇలా చేయడం వల్ల బాడీ ఫిట్నెస్ని బిల్డ్ చేస్తుంది. ఫైనల్గా మెడిటేషన్తో నా వర్కౌట్స్ని కంప్లీట్ చేశాను ఈరోజు. మీరు కూడా మెన్సురేషన్ టైంలో వర్కౌట్స్ అసలు చేయకండి. వాకింగ్ కావాలంటే చేయండి, అది కూడా చిన్న స్టెప్స్, 4 to 5 rounds అలా, మీ కెపాసిటీని బట్టి. మోర్ ఓవర్ వాటర్ అయితే ఎక్కువగా తీసుకోవాలి ఇలాంటి టైంలో.
ఇన్ కేస్ మీరు కనుక డైట్ ఫాలో అయితే హెల్తీ డైటే తీసుకోండి. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ అలా తీసుకోవద్దండి. మంచిగా ఫ్రూట్స్ అండ్ వెజ్జీస్ అలా తీసుకోండి. కడుపు నిండా భోజనం చేయడానికి ట్రై చేయండి. టుడే నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాయలసీమ స్పెషల్ ద వన్ అండ్ ఓన్లీ ఫేమస్ ఉగ్గాని. నాకు మా డాడీకి చాలా ఇష్టం. ఉగ్గాని అంటే ఇష్టంగా తింటాం బాగా. కాకపోతే ఇది ఓవర్గా తీసుకోకూడదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తాయి. సో లిమిట్గా తీసుకోవాలి. దీంట్లో ఆనియన్స్, టమాటాస్, పచ్చిమిర్చి, కర్రీ లీవ్స్ ఎక్కువగా యాడ్ చేస్తే టేస్ట్ అవసరంగా ఉంటుంది. అండ్ పఫ్ రైస్ ఎక్కువగా సోక్ చేయకూడదు, ఓన్లీ 5 to 10 minutes అంతే. ఎక్కువ సోక్ చేస్తే ఏమవుతుందంటే అది మెత్తగా అయిపోతుంది. అట్ 11 AM గ్రేప్స్ తీసుకున్నాను. ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి, సమ్మర్ కదా. బ్లాక్ గ్రేప్స్ అయితే తీసుకోను, ఓన్లీ గ్రీన్ గ్రేప్సే ప్రిఫర్ చేస్తాను. ఇది కొలెస్ట్రాల్ ఫ్రీ అండ్ ఫ్యాట్ ఫ్రీ ఆల్సో. 1 to 2 cups అలా తీసుకోండి వీక్లీ వన్స్. ఇలా చేయడం వల్ల బెటర్ స్లీప్ కూడా ఉంటుంది. చాలామందికి స్లీపింగ్ ఇష్యూస్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు 1 cup ఆఫ్ గ్రేప్స్ తీసుకోండి. మన మూడ్ని కూడా చేంజ్ చేస్తుంది అండ్ మోర్ ఓవర్ అటెన్షన్ని అండ్ మెమొరీ పవర్ని ఇంప్రూవ్ చేస్తుంది. మీకు ఒక స్మాల్ టిప్ చెప్పాలనుకుంటున్నాను. గ్రేప్స్ తినేటప్పుడు 1 గ్రేప్ మాత్రమే తీసుకోండి, ఒకేసారి బల్క్గా తీసుకోవద్దండి. అండ్ బాగా చీవింగ్ చేయండి, చీవింగ్ చేస్తే చాలా మంచిది. టిప్ విషయానికి వస్తే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఒకేసారి 3 to 4 ఆర్ సమ్ కేసెస్లో 8 to 10, మోర్ దెన్ 10 ఆల్సో తీసుకుంటారు. అలా అస్సలు చేయకండి. అలా ఒకేసారి తీసుకోవడం అస్సలు మంచిది కాదు అండ్ డైజెషన్ ప్రాబ్లం కూడా వస్తుంది. సో ఒక్క గ్రేప్ మాత్రమే తీసుకొని అండ్ ఇష్టంగా ఆస్వాదిస్తూ తినండి. ప్రతి గ్రేప్ పీస్ని ఇష్టంగా అండ్ హ్యాపీగా తింటే చాలా మంచిది. లంచ్ వచ్చేసి లెమన్ రైస్. నేను టర్మరిక్ ఎక్కువగా యాడ్ చేయలేదు ఈరోజు, చాలా లైట్గా యాడ్ చేశాను. పీనట్స్ వేయడం మర్చిపోయాను. ఆఫ్టర్ లంచ్ యాజ్ యూజువల్గా బటర్ మిల్క్ తీసుకున్నాను. సమ్మర్ కాబట్టి లిక్విడ్స్ తీసుకోవాల్సిందే, తప్పదు. ఎవ్రీ డే 2 glasses ఆఫ్ బటర్ మిల్క్ మస్ట్ అండ్ షుడ్గా తీసుకుంటాను. ఆ 3 days అస్సలు తాగలేదు, ఎలాగో అనిపించింది. నైట్కి కూడా ఒకేసారి చేసి పెట్టేశాను. సో టుడే 4 glasses ఆఫ్ బటర్ మిల్క్ తీసుకున్నాము టోటల్గా. ఆఫ్టర్నూన్ 2 glasses అండ్ నైట్ 2 glasses. నేను బటర్ మిల్క్లో సాల్ట్ అయితే అసలు యాడ్ చేయను. అంటే మా డాడీ చిన్నప్పటి నుంచి సాల్ట్ ఎక్కువ తీసుకుంటే బీపీ వస్తుంది అని అలా అలవాటు చేశారు నాకు. అంటే నాతో చెప్పలేదు, మమ్మీతో చెప్తూ ఉంటే వినేదాన్ని. అలా నాకు మైండ్లో నాటుకుపోయింది. సో సాల్ట్ ఎక్కువగా యూస్ చేయను ఫుడ్ ఐటమ్స్లో కానీ బటర్ మిల్క్లో కానీ. అండ్ డిన్నర్ వచ్చేసి 2 chapatis విత్ క్యాబేజీ అండ్ సమ్ దాల్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్.